ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4/2/2025న జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 28, 60, 120 అండ్ 135 ఈజ్ 28, 60, 120 అండ్ 135. ఈ 4 నంబర్ల యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని. ఎల్సిఎం అంటే ఈ 4కి కూడా కామన్ మల్టిపుల్ అనమాట. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 120 ఉంది, విచ్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 10. 120 అనేది 10 యొక్క మల్టిపుల్ అయినప్పుడు ఈ 120 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా 10 యొక్క మల్టిపుల్సే అవ్వాలి. అంటే ఆ 4 నెంబర్ల యొక్క ఎల్సిఎం ఖచ్చితంగా 10 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఏదైనా ఒక నెంబరు 10తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్తామంటే దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. ఆ విధంగా చూస్తే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ బి మాత్రమే యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ ఒక్క నెంబర్ మాత్రమే 10తో డివిజిబుల్ అయ్యింది. కాబట్టి అదే మన ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. ఇక ఎల్సిఎం అనేది డిఫరెంట్ మెథడ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం కాన్సెప్ట్ వీడియోస్లో నేర్చుకుంటాము. కంప్లీట్ ఏదైతే మనకి కోర్స్ ఉంటుందో దాంట్లో నేర్చుకుంటాం. ఇక్కడైతే మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ ఎలా మార్క్ చేయాలనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ దేర్ వర్ 3 పేపర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, 2 పేపర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ 1 పేపర్ ఆఫ్ సైన్స్. ఆల్ పేపర్స్ వర్ ఆఫ్ 100 మార్క్స్. ఎస్ గాట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్, 70% ఇన్ ఇంగ్లీష్ అండ్ 50% ఇన్ సైన్స్. వాట్ వాజ్ హిస్ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ఆల్ పేపర్స్? ఒక ఎగ్జామినేషన్లో అంట దేర్ వర్ 3 పేపర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్కి సంబంధించి 3 పేపర్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి 3 పేపర్స్ ఉన్నాయి. 2 పేపర్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్కి సంబంధించి 2 పేపర్లు ఉన్నాయి. అండ్ 1 పేపర్ ఆఫ్ సైన్స్, అదేవిధంగా సైన్స్కి సంబంధించి 1 పేపర్ ఉంది. ఆల్ పేపర్స్ వర్ ఆఫ్ 100 మార్క్స్. అన్ని పేపర్ల యొక్క మ్యాక్సిమం మార్క్స్ కూడా 100గానే ఉన్నాయి. ఎస్ గాట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్. ఎస్ అనే ఒక పర్సన్ మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఇంగ్లీష్లో 70% మార్క్స్ అండ్ 50% ఇన్ సైన్స్. సైన్స్లో వచ్చేటప్పటికి 50% మార్క్స్ అనేవి పొందాడు అనమాట. వాట్ వాజ్ హిస్ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ఆల్ పేపర్స్? అన్ని పేపర్లో కలిపి అతని యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఎంత అనేది వచ్చింది. చూడండి, మీరు కావాలనుకుంటే 60 × 3, 70 × 2, 50 × 1 అని సమ్ తీసుకొని డివిజిబుల్ బై నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 3, 2, 5, 1 డివైడెడ్ బై 6 రాసుకోవచ్చు. నేనైతే డీవియేషన్ జోలికి వెళ్తున్నాను. డీవియేషన్ ద్వారా మనం మినిమల్ క్యాలిక్యులేషన్స్తో ఆన్సర్ చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి డీవియేషన్ తీసుకుంటున్నాను. నేను 60గా అజ్యూమ్ చేస్తున్నాను. 60తో ఎంత డీవియేషన్ అని చూస్తాను. ఎప్పుడైతే 60 అజ్యూమ్ చేశాను యావరేజ్ అనేది 70 అంటే 60 కంటే కూడా 70 10 ఎక్కువ ఉంది. అలా ఇద్దరి దగ్గర కాబట్టి ఇక్కడ 20 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 60 ఉండాలి అనుకుంటున్నాను యావరేజ్, అది 50 ఉంది. అంటే 10 తక్కువ ఉంది. అలా ఎంతమంది దగ్గర అంటే ఒకరి దగ్గర, కాబట్టి 10 తక్కువ ఉంది. ఇక్కడ 20 ఎక్కువ ఉంది, ఇక్కడ 10 తక్కువ ఉంది. అంటే మొత్తం మీద 10 ఎక్కువే ఉంది. అంటే నేను అజ్యూమ్ చేసిన 60 కంటే కూడా 10 సమ్ అనేది ఎక్కువగా ఉంది. యావరేజ్ కావాలి కాబట్టి ఆ సమ్ని కూడా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 3 + 2 5 + 1 6 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి 6గురికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకోండి 10ని. ఎంత వస్తుందండి? జస్ట్ 1 49 కంటే 6 1.6 అంటే 61.6 61.6 అప్రాక్సిమేట్గా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 15% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%. ద నంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ 78 మోర్ దెన్ ది ఒరిజినల్ నెంబర్. ద ఒరిజినల్ నెంబర్ ఈజ్. ఒక నెంబర్ని ముందుగా 15% డిక్రీజ్ చేశారు, తర్వాత 20% పెంచారంట. ద నంబర్ సో అబ్టైన్డ్, ఆ విధంగా పొందిన నెంబర్ అనేది ఒరిజినల్ నెంబర్ కంటే కూడా 78 ఎక్కువగా ఉన్నట్లయితే ఒరిజినల్ నెంబర్ ఏమిటి అంటున్నాడు. ముందుగా ఏదైనా ఒక నెంబర్ని 15% పెంచుతున్నాడు అన్నాడు. లెట్ బి ద ఒరిజినల్ వాల్యూ యాజ్ 100. ఒరిజినల్ వాల్యూని 100 అనుకుంటున్నాను. 15% డిక్రీజ్ చేసినప్పుడు 15% డిక్రీజ్ చేస్తే ఏమవుతుందండి? 85 అవుతుంది. తర్వాత 20% ఇంక్రీజ్ చేయాలి. 85ని 20% పెంచాలి. దీంట్లో 10% ఏమవుతుంది అంటే 8.5. మరి 20% అంటే దానికి డబల్ 8.5 డబల్ అంటే 17. కాబట్టి 17 యాడ్ చేస్తే 92 102 అనమాట. ఎప్పుడైతే 85ని 20% పెంచామో వాల్యూ ఏమవుతుందండి? 102. అంటే ఒరిజినల్ నెంబర్ కంటే కూడా ఈ 2 చేంజెస్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ అనేది 2 ఎక్కువగా ఉంది. 100 ఒరిజినల్ నెంబర్ అయితే ఆఫ్టర్ 2 సక్సెసివ్ చేంజెస్ ఇట్ బికేమ్ 102. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2. మనం అజ్యూమ్ చేసిన 100 అయినట్లయితే 2 ఇంక్రీజ్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఎంత ఇంక్రీజ్ అయిందన్నాడు? 78 ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి ఈ 2 అనే దాన్ని 78కి ఈక్వల్గా చేస్తూ ఉంటే ఒరిజినల్ నెంబర్ 100 యొక్క వాల్యూ ఏమవుతుంది అనేది చెప్పచ్చు. 2 78 అయిందంటే 39 టైమ్స్ అవుతుంది. అదేవిధంగా ఇది కూడా 39 టైమ్స్ అవుతుంది. దట్ ఈస్ 3900. సో ద ఒరిజినల్ నెంబర్ వాజ్ 3900. ఆప్షన్ ఏ. If at same rate of interest in 2 years, the simple interest is rupees 42 and compound interest is 51,
దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఒకే వడ్డీ రేటుతోనంట 2 సంవత్సరాల్లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ రూ. 42 ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో రూ. 51 ఉంటే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 42 వచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి 2 ఏళ్లలో 42 వచ్చిందంటే ఈచ్ ఇయర్కి 21 అండ్ 21 వచ్చినట్టు. మొదటి సంవత్సరానికి 21, రెండో సంవత్సరానికి 21, రెండో సంవత్సరానికి కూడా 21 రూపీస్ వచ్చింది. బట్ 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 51 అయింది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 42 కంటే ఒక 9 ఎక్కువగా ఉంది. ఆ 9 ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పైన వడ్డీ. అంటే సెకండ్ ఇయర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్లో మనం ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ పే చేసామో దానిపైన కూడా వడ్డీ వచ్చింది. కాబట్టి ఆ ఎక్స్ట్రా 9 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ 21 రూపాయలకి వచ్చిన వడ్డీ ఈ 9 రూపాయలు అనమాట. అంటే ఈ 9 రూపీస్ అనేది ఈ 21లో ఎన్నో వంతు అయితే ఉంటుందో ఈ 21 కూడా ప్రిన్సిపల్లో అన్నే వంతు ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రిన్సిపలే. కాబట్టి 9 అనేది ఈ 21లో ఎన్నో వంతు ఉంటే ఈ 21 కూడా అసలైన ప్రిన్సిపల్లో అన్నో వంతే ఉంటుంది. సింపుల్గా క్యాన్సిల్ చేసాం అనుకోండి, 3 ముళ్ళు తీస్తున్నాను, 3 కోసం ఇటు 7 ఇటు ఒక 7. సో ద ప్రిన్సిపల్ ఈజ్ 49 రూపీస్. ద ప్రిన్సిపల్ ఈజ్ 49 రూపీస్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. Mandar has 2 grandsons, Ketan and Tushar. 11 years old Ketan gets some money from Mandar's wealth and 12-year-old Tushar gets the rest of the money. But Ketan and Tushar will get money only when they turn 22 years old. Till then, the money is in a bank, getting interest at the rate of 8% compounded annually. When both turn 22, they receive the same amount. How much had Mandar given to Tushar initially if total money with Mandar was 24,700? మందర్ హ్యాస్ 2 grandsons, కేతన్ అండ్ తుషార్. మందర్ అనే ఒక పర్సన్ కంట కేతన్, తుషార్ అనే 2 గ్రాండ్ సన్స్ ఉన్నారు, అంటే మనవాళ్ళు ఉన్నారు. కేతన్ యొక్క వయసు ఏమో 11 సంవత్సరాలు, అదేవిధంగా తుషార్ యొక్క వయసు ఏమో 12 సంవత్సరాలు ఉంది. ఈ మందర్ అనే పర్సను ఈ 2 మనవాళ్ళకి కూడా ఎంతో కొంత డబ్బు ఇచ్చి, చెరో కొంత డబ్బు ఇచ్చి, ఇద్దరిని కూడా 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా, సంవత్సరానికి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా బ్యాంకులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి 22 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అంటే ఒక్కొక్కరికి 22 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మీరు సమాన అమౌంట్ పొందుతారు అని చెప్పింది. అయితే వెన్ హౌ మచ్ హ్యాడ్ మందర్ గివెన్ టు తుషార్ ఇనిషియల్లీ ఇఫ్ ద టోటల్ మనీ వాస్ 24,700. స్టార్టింగ్లో ఈ మందర్ దగ్గర ఉన్న డబ్బు మొత్తం 24,700. దాంట్లో ఈ మందర్ తుషార్కి ఎంత ఇచ్చింది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి జీడీ ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ ఇస్తూనే ఉన్నాడు. కొన్ని పేపర్లో అయితే 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. నేను ఫస్ట్ అన్ని పేపర్స్ కూడా తెలుగు టైపింగ్ చేసుకుంటూ ఉంటాను. తెలుగు టైపింగ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ చదువుతూ తెలుగు ట్రాన్స్లేట్ చేసి నేనే టైప్ చేస్తాను. కాబట్టి అప్పుడు క్వశ్చన్ చదివేటప్పుడు నాకు అర్థమైపోతుంది. ఇటువంటి మోడల్ ప్రతి పేపర్లో కనపడుతుంది. కొన్ని పేపర్లో 2 కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ మోడల్ అనేది ఎలా చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా చేయొచ్చో చెప్తాను. అసలు వీటి అనుకున్న కాన్సెప్ట్ ఏమిటి, దాని బేసిక్ ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనము బేసిక్ మన కోర్సులో నేర్చుకుంటాం అంతే. ఇక్కడ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, కొంత డబ్బు ఉంటుందండి. అసలు ఈ సినారియో మొత్తం అర్థం చేసుకోండి. కొంత డబ్బుని 2 భాగాలుగా చేసి ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతకాలం తర్వాత ఈ 2 భాగాలు సేమ్ అమౌంట్లుగా మారుతాయి అనమాట. అటువంటిప్పుడు ఈ 2 ప్రపోర్షన్స్ని లేదా ఈ 2 భాగాలు ఎంత ఎవరి వాటా ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వడ్డీ రేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. 8%. 8% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎలా రాయొచ్చండి? 8% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ నిజానికైతే 2/25 అని రాస్తాం. 8% వడ్డీ పొందడం అంటే అర్థం ఏమిటంటే ఒకవేళ 25 రూపాయలు మన ప్రిన్సిపల్ అయితే 2 రూపాయలు ఇంట్రెస్ట్గా పొందుతామని. ఒకవేళ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకుంటే 25 రూపాయలు 2 రూపాయలు ఇంట్రెస్ట్ కలుపుకొని 27 రూపీస్గా మారుతాయి అని. అంటే అమౌంట్కి ప్రిన్సిపల్కి రేషియో తీసుకుంటే 27:25 అని రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేర్చుకుంటాం. సో 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా 8% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 2/25 అంటే 25కి 2 రూపాయలు యాడ్ అయ్యి అమౌంట్ ఎలా మారుతుందంటే 27గా మారుతుంది. ఎందుకంటే అక్కడ అమౌంట్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం అమౌంట్ని రాసుకుంటాం 27/25. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్ యొక్క ఎక్స్పోనెంట్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఏవైతే టైమ్స్ ఇస్తాడో ఆ టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎన్ని ఇయర్లు ఉంటే ఎక్స్పోనెంట్ అది రాసుకుంటాం. ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక పర్సన్ యొక్క వయసు ఏమో 11 సంవత్సరాలు, మరొక పర్సన్ యొక్క వయసు ఏమో 12 సంవత్సరాలు. 22 సంవత్సరాల వయసు రావాలంటే ఈ 12 సంవత్సరాల వాడికి ఏమో 10 సంవత్సరాల కాలం పట్టింది, 11 సంవత్సరాల వాడికి ఏమో 11 సంవత్సరాల కాలం పట్టింది. సింపుల్గా వాళ్ళిద్దరు వయసుల మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరు వయసుల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఇయర్ ఉంది. కాబట్టి దీని యొక్క ఎక్స్పోనెంట్ 1గా రాస్తాం. ఒకవేళ డిఫరెన్స్ 2 ఇయర్స్ ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్ 2గా రాసేవాడిని. ఒకవేళ డిఫరెన్స్ 3 ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్ 3గా రాసుండేవాళ్ళు. ఇక్కడ సింపుల్గా డిఫరెన్స్ 1 కాబట్టి ఎక్స్పోనెంట్ 1 రాస్తాం.
ఏదైనా ఒక నెంబర్‌కి ఎక్స్‌పోనెంట్ అంటే పవర్ 1 రాసినా, రాయకపోయినా వాల్యూ ఏం మారదు. కాబట్టి సింపుల్‌గా ఏం తీసుకోవచ్చు మనము? జస్ట్ 27/25 గానే చూడొచ్చు దాన్ని. 27/25 గానే. అంటే ఆ 2 ఏవైతే పోర్షన్స్ ఉన్నాయో లేదా ఇద్దరు పర్సన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకిచ్చిన 2 వాటాలు 27:25 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చారో చూద్దాం. ఎవరైతే పెద్దవాడు ఉంటాడో వాడి దగ్గర తక్కువ కాలం ఉంటుంది. వాడు తక్కువ కాలానికి వడ్డీ పొందుతాడు కాబట్టి వాడికి ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. ఎవడైతే చిన్న పర్సన్ ఉంటాడో వాడి దగ్గర చాలా ఎక్కువ టైం ఉంటుంది. అంటే చాలా ఎక్కువ సార్లు అతను వడ్డీ పొందుతాడు కాబట్టి అమౌంట్ ఈక్వల్ అవుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్‌గా గుర్తుంచుకోవాలంటే పెద్దవాడికేమో ఎక్కువ డబ్బు, చిన్నవాడికేమో తక్కువ డబ్బు. ఇక్కడ ఏమంటున్నాడు? కేతన్ యొక్క వయసు 11 ఏళ్ళు, తుషార్ యొక్క వయసు 12 ఏళ్ళు. మనం ఎవరిది ఫైండ్ ఔట్ చేయాలండి? తుషార్ యొక్క వయసు తుషార్‌కి ఎంత వాటా ఇచ్చారో ఫైండ్ ఔట్ చేయాలి. తుషార్ అంటే పెద్దోడు. పెద్దోడు అంటే ఏం చెప్పొచ్చు? 27 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. అంటే బేసిక్‌గా ఈ 2 యాడ్ చేసుకుంటే 52 అవుతాయి. ఈ 52 యూనిట్స్ యొక్క వాల్యూ 247,00 అయితే వి నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27 యూనిట్స్. ఇది బేసిక్‌గా మనం చేయాల్సింది. ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేసుకోవడం కోసం ఏం చేయొచ్చంటే, మనం ఎప్పుడైతే 27 యూనిట్స్ యొక్క వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి అని మనకు తెలిసిందో, వెంటనే ఏం చేయొచ్చు? 27 యూనిట్స్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి మనం 9 యొక్క మల్టిపుల్‌ని వెతికేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ చేసే ఉద్దేశం లేకపోయినా లేదా టైం సేవ్ చేసుకోవాలనుకున్నా 9 యొక్క మల్టిపుల్ వెతకొచ్చు. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ మనందరికీ తెలిసిందే. కాబట్టి 6, 7, 8, 9, 5, 1, 6, 9తో డివిజిబుల్ కాదు. 7, 8, 9, 5, 3, 8, ఇది 9తో డివిజిబుల్ కాదు. 8, 1, 9, 5, 4, 6 డివిజిబుల్ అయ్యిద్ది. 8, 1, 9, 7, 5, 12, 13 ఇది కాదు. కేవలం ఆప్షన్ సి మాత్రమే 9తో డివిజిబుల్ అయ్యేది ఉంది. కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్‌గా పెట్టేయొచ్చు. మరొకసారి చూడండి ఇటువంటి క్వెషన్స్‌ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి పేపర్‌లోనే ఇచ్చాడు. కొన్ని పేపర్స్‌లో 2 క్వెషన్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి కళ్ళతో చూస్తూనే వాటికి ఆన్సర్స్ ఎలా ఫాస్ట్‌గా చేయాలని చూడండి. ముందుగా ఇటువంటి క్వెషన్ చూడగానే మీకు అర్థం అవ్వాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడో దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోవాలి. 8% కాబట్టి దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 2/25 అంటే రూ. 25 కాస్త రూ. 2 యాడ్ చేసుకుని అమౌంట్ 27గా మారింది. కాబట్టి 25 ప్రిన్సిపల్ 27 అమౌంట్‌గా మారింది. ఇప్పుడు ఆ టైమ్స్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి. టైమ్ డిఫరెన్స్ 1 ఇయర్ ఉంది. కాబట్టి ఎక్స్‌పోనెంట్ 1 పెడతాం. ఎక్స్‌పోనెంట్ 1 రాయం కాబట్టి వదిలేద్దాం. 27:25 రేషియోలో పెంచారు. పెద్దవాడి వాటా 27, చిన్నవాడి వాటా 25. ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది తుషార్. తుషార్‌కి 12 ఏళ్ల వయసు ఉంది. అంటే పెద్దవాడనమాట. కాబట్టి వాడికి పెద్ద వాటా ఇవ్వాలి 27. ఈ 2 యాడ్ చేసుకుంటే 52 యూనిట్స్ అనమాట. 25, 27 యాడ్ చేస్తే 52 యూనిట్స్ వచ్చేటప్పటికి 247,00కి ఈక్వల్‌గా ఉంటే మనం పెద్దవాడి వాటా దట్ ఈస్ 27 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. క్యాలిక్యులేషన్ చేస్తే చేయండి తప్పేం కాదు. బట్ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే 27 యూనిట్స్ అంటే అది 9 యొక్క మల్టిపుల్. కాబట్టి మన యొక్క ఆన్సర్ కూడా 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఆప్షన్ సి మాత్రమే 9 యొక్క మల్టిపుల్ ఉంది. అదే ఆన్సర్‌గా మార్చేసేద్దాం. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ ఫర్ 1566 విత్ 8% ప్రాఫిట్? చూడండి 8% లాభంతో కూడి రూ. 1566కి అమ్మిన వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ చెప్పాలి. 8% ప్రాఫిట్‌తో అమ్మారంటే ఈ 1566 ఈజ్ రిప్రజెంటింగ్ 108% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. కాబట్టి 108% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంతగా ఇచ్చారండి? 1566గా ఇచ్చారు. అటువంటప్పుడు 100% వాల్యూ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. 100% వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. 4 20 ఏళ్ళు 4 25. 27 మీ ఇష్టం. 27తో కొట్టండి లేదా 9తో మీ ఇష్టం అది. 3తోనే 9. 29 3 58 ఇంటూ 25 25 56 వరకు 1400 14 పాతిక 1450 సారీ 1450 2 25లు ఉంటాయి కదా 1450 ఆప్షన్ two numbers are in the ratio 4:9. If the mean proportion between them is 24, then find the positive difference between the two numbers. రెండు నెంబర్లు 4:9 రేషియోలో ఉన్నాయంట. వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ 24గా ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఏవైనా 2 నెంబర్స్ ఉండి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ కావాలంటే మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి. ఏబి అనే 2 నెంబర్స్ యొక్క మీన్ ప్రపోర్షన్ కావాలనుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? √AB అనమాట. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి ఈజ్ √AB. అదేవిధంగా ఇక్కడ 2 నెంబర్స్ 4 అండ్ 9గా ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? √4 × 9 అనమాట. కాబట్టి 2 3 6. అదే రేషియోలో నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ 6గా రావాలి. బట్ అది యాక్చువల్‌గా దేనికి ఈక్వల్‌గా ఉందంట? 24కి అన్నాడు. కాబట్టి 6 అనేది 24కి ఈక్వల్‌గా ఉంటే వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 నంబర్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గివెన్ నంబర్స్ 4 అండ్ 9 ఈజ్ 5. కాబట్టి 5 యూనిట్స్ వాల్యూ కావాలి. 6 యూనిట్ల వాల్యూ 24 అయితే 5 యూనిట్ వాల్యూ. 6 4 5 4 దట్ ఈస్ 20 అనమాట. 20 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్
Two trains having lengths of 210 meters and 140 meters are running at the speeds of 80 kilometers per hour and 150 kilometers per hour respectively in the same direction. The time taken by the faster train coming from behind to completely cross the other train is. చూడండి, టూ ట్రైన్స్ హ్యావింగ్ లెన్స్ ఆఫ్ 210 అండ్ 140. రెండు ట్రైన్లు ఉన్నాయి, వాటి యొక్క లెంత్ 210 మీటర్స్ అండ్ 140 మీటర్స్గా ఉన్నాయి. ఆ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వరుసగా 80 అండ్ 150 కిలోమీటర్స్ పర్ అవర్ వేగాలతో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేది స్లోగా వచ్చేదాన్ని ఎంత సమయంలో దాటేస్తుంది అనేది చెప్పాలి. దట్టు ఏం చెప్పాలి, ఇన్ మినిట్స్లో చెప్పాలి. ఆన్సర్ అనేది మనం మినిట్స్లో చెప్పాలి. చూడండి, రైళ్ళు అనేవి ఏ డైరెక్షన్లో వెళ్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డైరెక్షన్ దే ఆర్ మూవింగ్, వెదర్ ఇట్ ఈస్ ఆపోజిట్ ఆర్ సేమ్ డైరెక్షన్, ఆ రెండు ఒకదాని నుండి క్రాస్ చేయాలంటే అవి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ వాటి యొక్క సమ్ ఆఫ్ ది లెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఒక ట్రైన్ యొక్క లెంత్ ఏమో 140గా ఉంది, మరొక ట్రైన్ ఏమో 210. కాబట్టి ఆ రెండు ఒకదాన్ని ఒకటి దాటుకోవాలంటే అవి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఆ రెండు యొక్క సమ్ అంటే 350. దే నీడ్ టు ట్రావెల్ 350 మీటర్స్. ఆ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, రెండు కూడా మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఏం చేస్తాము, రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాము. ఒకదాని యొక్క స్పీడ్ ఏమో 150, మరొక దాని యొక్క స్పీడ్ ఏమో 80. సేమ్ డైరెక్షన్లో కూడా రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ దట్ ఈస్ 70. 70 అనేది ఎలా ఇచ్చాడండి, కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. పైన 350 మీటర్స్లో రాసాం కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. కాబట్టి 5/18తో మల్టిపుల్ చేస్తాం. 18 ఏమవుతుంది, మరలా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఆన్సర్ మనకి సెకండ్స్లో వస్తుంది. బట్ ఆన్సర్ మనం మినిట్స్లోకి మార్చాలి. సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే 60తో డివైడ్ చేస్తాం. కాబట్టి మొత్తాన్ని కూడా 60తో డివైడ్ చేస్తాం. ఈ విధంగా సింగిల్ స్టెప్ రాయాలండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 35 కాబట్టి 350 పోతుంది. మనకు ఆన్సర్ అనేది డెసిమల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను డెసిమల్ ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి 6తో క్యాన్సిల్ చేస్తే 6 బదులు 6 3. 3/10 అంటే ఏం చెప్పొచ్చు అండి, 0.3 అనమాట. 0.3, దట్ ఈజ్ ఆప్షన్ బి. The price of petrol increases by 85%. By what person should the consumption be reduced such that the expenditure on it increases by 48% only? పెట్రోల్ యొక్క ధర ఏమో 85% పెరిగింది, బట్ మన యొక్క ఎక్స్పెండిచర్ కేవలం 48% మాత్రమే పెరగాలి అంటే మనం ఎంత కన్సంప్షన్ తగ్గించుకోవాలి అనేది వచ్చింది. ముందుగా ప్రైస్ 85% పెరిగిందంటే ఒకవేళ ఒరిజినల్ ప్రైస్ 100 అయినట్లయితే అదేమైందండి, 185గా మారింది. బట్ మనం 48% మాత్రమే పెంచాలనుకున్నాం. మన యొక్క ఎక్స్పెండిచర్ని 48% మాత్రమే పెంచాలి. అంటే 100 అనేది మనం 148 వరకు ఖర్చు పెట్టగలం అనుకుంటున్నాం. అంటే 185 కాకుండా 148కి రావాలంటే మనం ఎంత శాతం తగ్గించుకోవాలి అని అడుగుతున్నాడు. ఎంత శాతం తగ్గించుకోవాలంటే 150గా తీసుకుంటే 35, 37, 37 అవుట్ ఆఫ్ 185 నుంచి పర్సంటేజ్ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తాం, 100తో మల్టిపుల్ చేస్తాం. 37 5లే కదా, 150 7 35, 37 5లు 5 1లు 5 20. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి, 20%. We need to reduce our consumption by 20% to maintain the expenditure as increased by 48% only. A can do a piece of work in 32 days and B in 48 days. They work together for 8 days and then A goes away. In how much time will B finishes the 60% of the remaining work? A అనే పర్సన్ ఒక పనిని 32 రోజుల్లో చేయగలడు, B ఏమో 48 డేస్లో చేయగలడంట. సరే, తర్వాత పని ఎలా జరుగుతుంది, ఏం జరిగినా సరే ముందు టైమ్ అండ్ వర్క్ వచ్చి చూడగానే టోటల్ వర్క్ వారి యొక్క ఎఫిషియన్సీస్ రాస్తాం. కాబట్టి ఇప్పుడు 30 to 48 రెండింటితో రీజనబుల్ అయ్యే విధంగా ఏం చేస్తున్నాను, టోటల్ వర్క్ని 96గా తీసుకుంటున్నాను. అటువంటిప్పుడు ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుందండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 32 3 కాబట్టి 3. ఎందుకంటే 96 వర్క్ని 32 డేస్లో చేస్తున్నాడు కాబట్టి రోజుకు 3 చేస్తున్నాడు. అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది, బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 96 వర్క్ని 48 డేస్లో చేస్తున్నాడు, 48 రెళ్ళు కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ అంతా 2. ఇప్పుడు వాళ్ళు ఎలా పనిచేశారో చూద్దాం. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days అండ్ దెన్ ఏ గోస్ అవే. వాళ్ళిద్దరూ కలిసి 8 రోజులు పనిచేశారంట. ఆ తర్వాత ఏ అనేవాడు పనిలో నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే రోజుకి ఎంత జరిగింది, ఏ 3 చేయగలడు, బి 2 చేయగలడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకు 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు. అలా వాళ్ళు 8 రోజులు పనిచేశారు కాబట్టి దే హ్యావ్ డన్ 40 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఇక రిమైనింగ్ ఏముంటుంది, టోటల్ వర్క్ 96లో 40 కంప్లీట్ చేశారు కాబట్టి రిమైనింగ్ ఏముంటుంది, 56. బట్ ఈ రిమైనింగ్ వర్క్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. బి అనే పర్సన్ 60% ఆఫ్ ది రిమైనింగ్ వర్కే చేయాలి. 60% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమిటి, 3/5. అంటే ఈ 56లో కేవలం 3/5 ఆఫ్ ది వర్క్నే చేయాలి. చేయాల్సిన వర్క్ ఇదే. ఎవరు చేయాలి, బి చేయాలి. బికి ఎఫిషియన్సీ అంతా 2 కాబట్టి 2తో డివైడ్ చేద్దాం, సరిపోతుంది. 2తో డివైడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ చూస్తే అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి డెసిమల్ ఇక్కడ నిజానికైతే మన డెసిమల్ ఈజీగా ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి అలానే తీసుకోవచ్చు. లేదా మేము వీఆర్ కంఫర్టబుల్ విత్ డెసిమల్ అంటే అలా కూడా తీసుకోవచ్చు. 56 3 150 3 వచ్చింది 168. దట్ మీన్స్ 16.8 డేస్. 16.8 16.8 అంటే ఏం చెప్పొచ్చు అండి, 16 4/5. దట్ ఈస్ ఆప్షన్ సి. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో
అర్థమెటిక్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ 2025 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్లో ఏ చాప్టర్కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగబడతాయి. ఓకే, అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది, ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది, ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సేస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్ కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సింప్లిఫికేషన్కి వచ్చినండి. అసలు ఎస్ఎస్సి జీడీ పేపర్స్లో ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి వెరీ ఈజీ ఇస్తున్నాడు. పేపర్స్ అన్నీ కూడా ఈజీగానే ఉండేయండి. 2024-25 2 సంవత్సరాలు కూడా జీడీ పేపర్స్ చాలా ఈజీగా ఇచ్చాడు. మీలో ఎవరైనా వరస్ట్ కేసుకి ప్రిపేర్ అవ్వాలి లేదా అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్లు హార్డ్గా వచ్చినా సరే మేము జాబ్ కొట్టాలి అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే నేను మీకు ఇచ్చే సజెషన్ మాత్రమే, మీరు ఫాలో అవ్వచ్చు లేకపోవచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏమిటంటే 2023 పేపర్లు ప్రాక్టీస్ చేయండి. జీడీకి సంబంధించి 2023 పేపర్లు సుమారు ఒక 50 లేదా 60 షిఫ్టుల్లో జరిగింది ఎగ్జాము. ఆ పేపర్లన్నీ ప్రాక్టీస్ చేయండి. అవి చాలా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. నంబర్స్ కూడా కొన్ని క్యాల్కులేషన్స్ కూడా ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్ ఇవ్వకుండా కొన్ని కష్టతరమైన క్యాల్కులేషన్స్ పోయే విధంగా నెంబర్లు ఇచ్చాడు. మోడల్స్ కూడా క్వశ్చన్స్ యొక్క మోడల్స్ కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయి ఆ పేపర్లు. ఆ స్థాయికి ఎస్ఎస్సి జీడీ స్థాయికి చాలా మంచి పేపర్లు అవి. మీలో ఎవరన్నా ఒకవేళ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్లు కష్టంగా వస్తే అయినా సరే మేము బాగా రాయాలనుకుంటే 2023 పేపర్లు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. 60 పేపర్లు దాకా ఉంటాయి. రోజుకు ఒకటైనా సరే ప్రాక్టీస్ చేయండి. అది నేను మీకు ఇచ్చే సజెషన్ మాత్రమే. 24-25 ఈజీగా వచ్చినాయి కాబట్టి ఈసారి కూడా అలానే వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఏమైనా అవ్వచ్చు. చూడండి, వెరీ ఈజీ వన్ అండి. ముందుగా 48/8 అనేది బ్రాకెట్లో ఉంది. ఇది ఒక సపరేటు నెంబర్ అనమాట. 48 నేనుతో ఏమొచ్చింది 4 కాబట్టి ఇక్కడ 6 వాల్యూ. దాన్ని మల్టిపుల్ చేయమంటాడు దేంతో, ఈ బ్రాకెట్లోని వాల్యూతో. దీంట్లో కూడా ప్లస్కి ముందు ఇది ఉంది, ప్లస్ తర్వాత ఇది ఉంది. ఇది ఒక సపరేట్ టర్మ్, ఇది ఒక సపరేట్ టర్మ్. ఇక్కడ చూస్తే 7 నుంచి 3 పోతే 4 క్యాన్సిల్ అయిపోతే జస్ట్ 40 ఉంటుంది. 40 దేనికి యాడ్ చేయాలంటే 49 7తో డివైడ్ చేసేదానికి. 7 ఒకటిలో 7 ఏళ్ళు కాబట్టి 7 40 యాడ్ చేస్తే ఎంత 47. అంటే 6ని మల్టిపుల్ చేయాలి మనం దేంతో, 47తో మల్టిపుల్ చేయాలి. అదే కదా మనకు కావాల్సిన ఆన్సర్. కాబట్టి ఇన్ని డిజిట్ ఏమవ్వాలి, 2 అవ్వాలి ఖచ్చితంగా. 42 కాబట్టి అలానే సరే పెట్టేయచ్చు. లేదు మల్టిపుల్ చేసుకున్నా సరే 47 × 6 4 240 7 42 240 42 282 ఆ విధంగా సరే చెప్పచ్చు. వెరీ ఈజీ అండి సింప్లిఫికేషన్ అయితే. డిటర్మైన్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 25, 40 and 75. 15, 25, 40, 75 ఈ 4 చేత డివిజిబుల్ అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్యని చెప్పాలంట, లార్జెస్ట్ 4-digit నెంబర్. సరే బేసిక్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, వాటి అనుకున్న కాన్సెప్ట్ ఏమిటనేది మనం బేసిక్ కోర్సులో నేర్చుకుంటాం కాన్సెప్ట్ వీడియోస్లో. ఇక్కడైతే మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఎలా మార్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్ 40తో డివిజిబుల్ అవ్వాలంటే తప్పనిసరిగా యూనిట్ డిజిట్లు ఏముండాలండి, ఖచ్చితంగా 0 ఉండాలి. కాబట్టి యూనిట్ డిజిట్లో 0 లేని ఆప్షన్స్ 2 తీస్తే ఇంక కేవలం 2 ఉన్నాయి.
దట్టు ఆ నెంబర్ అనేది 25తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఏదైనా ఒక నెంబర్ 25తో డివిజిబుల్ అవుతూ యూనిట్ డిజిట్స్ అనేవి 0గా ఉన్నట్లయితే 2 డిజిట్స్ అంటే లాస్ట్ ఏవైతే ఉంటాయి ఎక్స్ట్రీమ్ డిజిట్స్ ఆ రెండు కూడా అంటే యూనిట్ డిజిట్ టెన్స్ ప్లేస్లో ఉన్నవి ఈ రెండు కూడా 2 జీరోలు ఉంటే మాత్రమే 25తో డివిజిబుల్ అయ్యింది. అంటే ఆ నెంబర్ 1తో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఆ విధంగా చూస్తే ఆప్షన్ డి యూనిట్స్ ప్లేస్లో మాత్రమే 0 ఉంది, దాని ముందు ప్లేస్లో అనేది 0 లేదు. కాబట్టి ఆప్షన్ డి 25తో డివిజిబుల్ కాదు, కేవలం ఆప్షన్ ఏ మాత్రమే 25తో డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ మార్క్ చేసేయండి. ఆప్షన్ ఏ. Two cones have their heights in the ratio 4:3 and the radii of their bases are in the ratio 1:2. Find the ratio of their volumes. రెండు కోన్స్ ఉన్నాయి అంటే వాటి యొక్క హైట్స్ ఏమో 4:3 రేషియోలో ఉన్నాయి, వాటి యొక్క రేడియస్లు ఏమో 1:2 రేషియోలో ఉంటే వాటి యొక్క వాల్యూమ్స్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా మనకు గుర్తుంటే 1/3 పై r²h. ఈ రెండిట్లో అంటే రెండు కోన్స్ ఉంటే రెండిట్లో కూడా 1/3 పై కామన్గా ఉంటుంది. అర్థం చేసుకోండి, ఫస్ట్ కోన్కి అయినా సరే 1/3 పై r²h, సెకండ్ కోన్కి అయినా సరే 1/3 పై r²h మనం వాల్యూమ్ కోసం తీసుకునే ఫార్ములాలు. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి జనరల్గా ఏమంటామంటే r1 r2 అని h1 h2 అని అంటూ ఉంటాము, జస్ట్ మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం. రేషియో చెప్పేట రెండింటిలో కామన్గా ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేస్తాం కాబట్టి 1/3 పై 1/3 పై అనేది అసలు క్యాన్సిల్ చేస్తాం. అంటే మనం ఎక్కడి వరకు పట్టించుకోవచ్చు, r²h మాత్రమే పట్టించుకోవచ్చు. అంటే ఈ రెండింటి యొక్క వాల్యూమ్స్ ఏ రేషియోలో ఉంటాయి అంటే వాటి యొక్క రేడియస్ యొక్క స్క్వేర్ని హెచ్తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది, అదే రేషియోలో తీసుకుందాం. ఇప్పుడు వాటి యొక్క రేడియస్లు ఎలా ఉన్నాయి 1:2 కాబట్టి వాటిని స్క్వేర్ తీసుకుందాం. పై r² కాబట్టి 1² అంటే 1, 2² అంటే 4. హెచ్లు ఎలా ఉన్నాయి 4, 3 కాబట్టి 4తో మల్టిపుల్ చేద్దాం, దీన్ని 4తో మల్టిపుల్ చేద్దాం, దీన్ని 3తో మల్టిపుల్ చేద్దాం. మనం రేషియో చెప్తున్నాం కాబట్టి రేషియోలు మనం కామన్గా ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే వాల్యూమ్ రేషియో ఏమవుతుందండి 1:3 అంటే ఆప్షన్ బి 1:3. A dishonest shopkeeper promised to sell his goods at cost price. However, he uses a weight that actually weighs 46% less than the weight that is written on it. Find his profit percentage. ఒక అవినీతి వర్తకుడు ఏం చెబుతున్నాడంటే నేను కొన్న ధరకి కాస్ట్ ప్రైస్కే వస్తువులు అమ్మేస్తున్నానని చెబుతున్నాడు, బట్ వాడు నిజానికి ఇవ్వాల్సిన వెయిట్ కంటే కూడా 46% తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఏదైనా సరే ఆ వస్తువు ఇచ్చేసి లాభాన్ని పొందుతున్నాడు. వాడి యొక్క లాభ శాతం ఎంత అని చెప్పాలి. వాడు ఇవ్వాల్సిన క్వాంటిటీ కంటే 46% తక్కువ ఇస్తున్నాడు కాబట్టి వాడి దగ్గర మిగులుతుంది, లేదా వాడు ఏదైతే వాడు తక్కువ మనకి ఇస్తున్నాడో అది వాడి యొక్క లాభం అయింది. అంటే ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోండి, ఒకవేళ 100 grams ఆఫ్ క్వాంటిటీ మనం పర్చేజ్ చేస్తూ ఉంటే వాడు మనకి దానికంటే 46 తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఆ 46 ఏదైతే తక్కువ ఇస్తున్నాడో అది మన యొక్క ప్రాఫిట్ లేదా వాడి యొక్క ప్రాఫిట్. అంటే వాడి దగ్గర నుంచి ఏదైతే ఖర్చు పెడుతున్నాడో దానిపైన కదా మనం ఐదర్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ అనేది వేటిపైన మనం క్యాలిక్యులేట్ చేస్తాము, కాస్ట్ ప్రైస్ మీద. అంటే వాడు ఏదైతే ఖర్చు పెడుతున్నాడో లేదా వాడి దగ్గర నుంచి ఏదైతే వెళ్తుందో దానిపైన క్యాలిక్యులేట్ చేస్తాం. 100 grams ఇస్తానని చెబుతున్నాడు, 46 grams తక్కువగా వాడు మనకి ఇస్తుంది కేవలం 54 grams. అంటే వాడి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో 54 అయింది, ప్రాఫిట్ ఏమో 46 అయింది. నెక్స్ట్ టైం ఇవన్నీ రాయకుండా అర్థం చేసుకోండి. వాడు ఏదైతే మోసం చేస్తున్నాడు 46% అది వాడి యొక్క లాభ శాతం అయింది 46. 100 ఇస్తానని చెప్పి 46 తక్కువ ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇస్తుంది అంతా కేవలం 54, అంటే వాడు ఖర్చు పెట్టింది 54. ప్రాఫిట్ కావాలిగా, ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పాలి కాబట్టి 100తో మల్టిపుల్ చేద్దాం. ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏం చేద్దామంటే 2 23, 2 27 కాబట్టి 2300 డివైడెడ్ బై 27 అంటే ఇక్కడ యూనిట్స్ ప్లస్ 0 రావాలి. యూనిట్స్ ప్లస్ 0 వచ్చే విధంగా ఫ్రాక్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి ఆప్షన్స్. ఇక్కడ చూస్తే 49, 9కి 0 కూడా 9 ఉంటుంది యూనిట్స్ ప్లస్. అర్థం చేసుకోండి ఏం చేస్తున్నాను అనేది. జనరల్గా మనకి 2, 3/4 ఉందనుకోండి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా మార్చడానికి ఏం చేస్తాం, 4 8 తీసుకొని 8కి 3 యాడ్ చేస్తూ ఉంటాం, అప్పుడు యూనిట్ డిజిట్ 1 అవుతుంది కదా. ఆ విధంగా చూడండి ఇక్కడ కూడా 7 49, 0 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది అంటే కాదు. 7 5 35, 5 యాడ్ చేస్తే 0 వస్తుంది, జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అదే చెప్పలేము, అయ్యే ఛాన్స్ ఉంది. 4 28, 5 కాదు, ఆప్షన్ సి కాదు. 7 42, 6 యాడ్ చేస్తే 0 రావట్లేదు. ఇచ్చిన ఆప్షన్స్లో ఒక్కటే మాత్రమే యూనిట్ డిజిట్ 0 వచ్చే విధంగా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్గా మార్క్ చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేసుకొని టైం సేవ్ చేస్తున్నాను. The average weight of Gopal, Akshay and Atul is 46 kg. If the average weight of Gopal and Akshay be 40 kg and that of Akshay and Atul be 45 kg, then the weight of the Akshay is. The average weight of Gopal, Akshay and Atul 46గా ఇచ్చాడండి. ముగ్గురు పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చాడు 46గా. మనం వారి యొక్క సమ్ రాద్దాం. సమ్ ఎలా తీసుకోవచ్చు, యావరేజ్ ఇంటూ నెంబర్. కాబట్టి ఇక్కడ గోపాల్ ఉన్నాడు, అక్షయ్ ఉన్నాడు, అదేవిధంగా అతుల్ ఉన్నాడు. వీరందరి యొక్క సమ్ ఏమవుతుందండి, యావరేజ్ 46, సమ్ ఏమవుతుంది 46 × 3 అనమాట. 120, 18, దట్ ఈస్ 138. వాళ్ళందరి యొక్క సమ్ ఏమైంది 138. ఇది యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్ అండ్ అక్షయ్ 40 ఉంది. గోపాల్ అక్షయ్ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ 40గా ఉంది. గోపాల్ అక్షయ్ యొక్క యావరేజ్ 40 అంటే సమ్ ఎంత అయిందండి 80.
వెంటనే అతుల్ యొక్క సమ్ మనం చెప్పేయచ్చు. ఎంత ఉంది? 58 అవుతుంది. ఎందుకంటే 80, 50 ఎందుకు కొడితే 138 అవుతుంది. తర్వాత ఏమి ఇచ్చాడు? ద యావరేజ్ ఆఫ్ అక్షయ్ అండ్ అతుల్ 45గా ఇచ్చాడు. అక్షయ్, అతుల్ యొక్క యావరేజ్ 45గా ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరు యొక్క యావరేజ్ 45 విత్ సమ్ ఏమవ్వాలండి? 90. సమ్ ఏమవ్వాలి? 90. ఇప్పుడు వీళ్ళిద్దరు యొక్క సమ్ 90, దాంట్లో అతుల్ యొక్క వెయిట్ 58 ఉంటే అక్షయ్ యొక్క వెయిట్ ఈజీగా చెప్పేయచ్చు కదా, 60గా తీసుకుంటే 32, దట్ ఈస్ 32. కాబట్టి అక్షయ్ యొక్క వెయిట్ ఎంత? 32. అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆప్షన్ సి. ద స్టూడెంట్ వాస్ గెట్టింగ్ ద ఫాలోయింగ్ 4 ఆఫర్స్ ఆన్ ది పర్చేజ్ ఆఫ్ ఎ బుక్. చూడండి, ఒక స్టూడెంట్ ఒక బుక్ పర్చేజ్ చేస్తానికి వెళ్ళాడు. వాడు కస్టమర్ అనమాట. వాడు ముందు 4 ఆఫర్స్ పెట్టి 4గిట్లో వాడిని చూజ్ చేసుకోమన్నాడు. ఏం చూజ్ చేసుకోవాలి? విచ్ స్కీమ్ ఆఫర్స్ ద మోస్ట్ డిస్కౌంట్ టు ద స్టూడెంట్. ఆ స్టూడెంట్ లేదా కస్టమరు ఈ 4 ఆఫర్స్లో దీనిలో ఎక్కువ డిస్కౌంట్ పొందుతున్నాడో అది చూజ్ చేసుకోమంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటాడు. బేసిక్గా అయితే ఏం చేయాలో చూడాలి. ముందు అసలు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ ఏమంటున్నాడు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 20%. నీకు ముందు 20% డిస్కౌంట్ ఇస్తాను, తర్వాత మరలా 20% డిస్కౌంట్ ఇస్తాను అంటున్నాడు. లేదా ముందుగా 25% డిస్కౌంట్, తర్వాత ఒక 15% డిస్కౌంట్. అది వద్దనుకుంటే ముందు 30% డిస్కౌంట్, తర్వాత 10% డిస్కౌంట్. మరొకటి ముందు 5% డిస్కౌంట్ ఇస్తాను, తర్వాత 35% డిస్కౌంట్ ఇస్తాను. ఈ విధంగా 4 ఆఫర్లు నీకు ఇస్తానని చెప్పి ఆ షాప్ కీపర్ చెప్పి ఈ స్టూడెంట్నే లేదా ఈ కస్టమర్ని చూజ్ చేసుకోమన్నాడు. ఈ కస్టమర్ ఏం చేస్తాడు? వాడు ఎక్కడ ఏదైతే ఎక్కువ డిస్కౌంట్ పొందుతాడో ఆ స్కీమ్ని లేదా ఆ ఆఫర్ని అతను చూజ్ చేసుకుంటాడు. కాబట్టి ఇచ్చిన 4గిట్లో కస్టమర్ విత్ రెస్పెక్ట్ టు కస్టమర్ ఏదైతే ఎక్కువ డిస్కౌంట్ పొందగలుగుతున్నాడో అది మనం చెప్పాలి. చూడండి, ఒకసారి ఇటువంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు న్యూమరికల్గా చూస్తే ఈ 20 యాడ్ చేసిన 40ని, 25 15 యాడ్ చేసిన 40ని, అదేవిధంగా 30 10 యాడ్ చేసిన 40ని, 5 అండ్ 35 యాడ్ చేసిన 40ని. న్యూమరికల్గా చూసినప్పుడు అవన్నీ యాడ్ చేస్తే 40గానే ఉంటాయి. బట్ అవి రెండు కూడా సక్సెసివ్ డిస్కౌంట్స్. 2 సార్లు వరుసగా మనం వాటి యొక్క వాల్యూస్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. బేసిక్గా అయితే మనం ప్రాఫిట్ లాస్లో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈక్వివలెంట్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అనే క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. అంటే 2 వరుస తగ్గింపులు లేదా డిస్కౌంట్లు ఏక మొత్తంలో చూసినప్పుడు ఒకే డిస్కౌంట్గా ఎంతకి ఈక్వల్గా ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ 4గిటిని కూడా సింగిల్ డిస్కౌంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఈ 4గిట్లో ఏదైతే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుందో అది బెస్ట్ అని చెబుతూ ఉంటారు. దాని దగ్గర మనం కొంత టైం అనేది లాస్ అవుతుంది. అది చేయడం తప్పేం కాదు, అదే చేసేది నిజానికి తప్పేం కాదు. బట్ ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా తక్కువ టైంలో ఆన్సర్ మార్క్ చేయాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఇటువంటి క్వశ్చన్ పర్టికులర్గా ఈ మోడల్ మీరు చూసినప్పుడు ఇచ్చిన స్కీమ్స్లో ఏదైతే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందో, మోర్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్కి బెస్ట్గా ఉంటుందండి. కస్టమర్కి బెస్ట్గా ఉంటుంది. ఏదైతే లీస్ట్ డిఫరెన్స్ ఉంటుందో అది సెల్లర్కి బెస్ట్గా ఉంటుంది. మోర్ డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి. 20కి 20కి డిఫరెన్స్ 0, 25కి 15 డిఫరెన్స్ 10, 30కి 10కి డిఫరెన్స్ 20, బట్ 35కి 5కి డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే 4th స్కీమ్లో ఉంది. సో అది ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంది. అదే కస్టమర్కి లేదా స్టూడెంట్కి బెస్ట్గా ఉంది. బట్ ఆ 4th వన్ని ఆప్షన్ సిలో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా మార్క్ చేస్తాం అనమాట. ఒకవేళ సెల్లర్కి ఏది బెస్ట్గా ఉంటుంది లేదా తక్కువ డిస్కౌంట్ ఏది ఆఫర్ చేస్తుంది అంటే లీస్ట్ డిఫరెన్స్ ఉంది. లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? 20కి 20కి మధ్య. అంటే ఒకటో స్కీమ్ ఎంచుకుంటే అది షాప్ కీపర్కి అది సెల్లర్కి బెస్ట్గా ఉండేది. బట్ 4th స్కీమ్ ఎంచుకోవడం వల్ల ఆ కస్టమర్ లేదా స్టూడెంట్ అనేవాడు బెనిఫిట్ పొందుతాడు. దట్ ఈస్ ఆప్షన్ సి. A man goes to Ahmedabad from Kolkata at the speed of 9 km per hour and returns to Kolkata at the speed of 18 km per hour. To the same route, what is his average speed in kilometers per hour of the entire journey? ఒక పర్సను కలకత్తా నుంచి అహ్మదాబాద్కి 9 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళి అదే రూట్లో మరలా 18 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో తిరిగి వచ్చాడు. ఈ మొత్తం ప్రయాణంలో అతని యొక్క యావరేజ్ స్పీడ్ 2 ఈక్వల్ డిస్టెన్సెస్ని 2 డిఫరెంట్ స్పీడ్స్తో మనం ట్రావెల్ చేసినప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది 2xy/x+y ద్వారా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఈ x and y ఆర్ స్పీడ్స్ అనమాట. ఇక్కడ స్పీడ్స్ 9 and 18గా ఉన్నాయి కాబట్టి ఏం చెప్పచ్చు? 2 9 into 18 డివైడెడ్ బై వాటి యొక్క సమ్ అన్నమాట, దట్ ఈస్ 27. వాటి యొక్క సమ్ ఎంత? 27. 9 9 3 3 3. కాబట్టి ఏం చెప్పచ్చు అండి? 12 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. Vipul invest a sum of 5400 and Vijay invest a sum of 9400 at the same rate of simple interest per annum. If at the end of 5 years Vijay gets 840 more interest than Vipul, then find the rate of interest per annum. చూడండి, విపుల్ అనే పర్సన్ ఏమో 5400ని, విజయ్ అనే పర్సన్ ఏమో 9400 రూపాయలని ఒకే టైంలో ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేశారు.
5 ఏళ్ల తర్వాత విజయ్ అనే పర్సన్ విపుల్ కంటే కూడా 840 రూపాయలు ఎక్కువ వడ్డీ పొందుతూ ఉంటే వడ్డీ రేట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాలి. లెట్ us assume ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ 1%. ఒకవేళ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. ఒకవేళ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే విపుల్ అనే పర్సన్ ప్రతి సంవత్సరం 54 రూపాయలు వడ్డీ పొందుతాడు. విజయ్ అనే పర్సన్ ఏమో 94 రూపీస్ ఇంట్రెస్ట్ పొందుతారు. అంటే విజయ్ అనే పర్సన్ విపుల్ కంటే ఒక సంవత్సరానికి 40 రూపాయలు ఎక్కువ వడ్డీ పొందుతాడు. అలా 5 సంవత్సరాలు అంటున్నాడు కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి 40 చొప్పున 5 ఏళ్లలో 200 రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ పొందాలి. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అయితే విజయ్ హ్యాస్ టు గెట్ 200 మోర్ ఇంట్రెస్ట్ దాన్ విపుల్. బట్ లెక్కలో ఏమి ఇచ్చాడు, విజయ్ ఈస్ గెటింగ్ 840 మోర్ దాన్ విపుల్. బట్ 840 ఎక్కువ పొందుతున్నాడు. మనం 1% అజ్యూమ్ చేసినప్పుడు వచ్చిన 200 అనే దానికంటే యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో 840 ఎన్ని టైమ్స్ ఉంటే వడ్డీ రేటు కూడా అన్ని టైమ్స్ చేసి చెప్పచ్చు. సింపుల్గా 0 క్యాన్సిల్ చేద్దాం. 2తో క్యాన్సిల్ చేసి 10 అవుతుంది. అదేమవుతుందండి 42. అంటే 10 అనేది 42 అవుతుందంటే ఏమవుతుంది 4.2 టైమ్స్ అవుతుంది. కాబట్టి మనం అజ్యూమ్ చేసిన 1% కంటే కూడా యాక్చువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.2 టైమ్స్ ఉండాలి. ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి 4. The HCF of two numbers is 11 and their sum is 132. If both the numbers are greater than 42, then find the difference between the two numbers. రెండు నంబర్స్ యొక్క HCF 11గా ఉంది, వాటి యొక్క సమ్ ఏమో 132గా ఉంది. వాటి both the numbers are greater than 42. ఈ రెండు నెంబర్స్ కూడా 42 కంటే పెద్దవైనప్పుడు ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఆ రెండు నెంబర్స్ యొక్క HCF 11 అంటే ఆ రెండు కూడా 11తో డివిజిబుల్ అవుతుంటే వాటి మధ్య డిఫరెన్స్ కూడా 11తో డివిజిబుల్ అయింది. ఇక్కడ మనం వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 11తో డివిజిబుల్ అయ్యే నెంబరే మన ఆన్సర్ అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తే ఈ రెండు పోతే ఇంక రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 22 and 11 అనేవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాం. ఒకవేళ ఒక ఆప్షన్ మాత్రమే 11 యొక్క మల్టిపుల్ ఇచ్చున్నట్లయితే అదే మన ఆన్సర్ అయ్యి ఉండేది. ఎందుకంటే రెండు నెంబర్స్ అనేవి ఒక కామన్ డివైజర్తో డివిజిబుల్ అవుతూ ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఆ కామన్ డివైజర్తో డివిజిబుల్ అవుతుంది. ఈ రెండింటి యొక్క HCF 11గా ఇచ్చాడంటే ఆ రెండు కూడా 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ వాటి మధ్య డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 11తో డివిజిబుల్ అయ్యేది మన ఆన్సర్ అవ్వాలి. 22, 11 రెండు ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఆ రెండు నెంబర్స్ HCF 11 వాటి యొక్క సమ్ 132గా ఇచ్చాడు. అంటే ఆ రెండు నెంబర్స్ ఎలా చూడొచ్చు, 11x అండ్ 11yగా చూడొచ్చు. వాటి యొక్క సమ్ వచ్చేటప్పటికి 132 అంట. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి, ఆ రెండు నెంబర్స్ ఏవైతే కో ప్రైమ్స్ ఉంటాయి XY వాటి యొక్క సమ్ ఏమవుతుంది 12. ఎందుకంటే 11 కామన్ చేసి 11 ఒకలో 11 12 కొట్టేస్తాం కాబట్టి. అంటే సమ్ 12 అయ్యే విధంగా రెండు కో ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. మనం ఏం తీసుకోవచ్చు అండి, 1, 11 తీసుకోవచ్చు. బట్ రెండు కూడా 42 కంటే పెద్ద నెంబర్లు అంటున్నాడు. అంటే ఒకవేళ ఇక్కడ మనం 1 and 11 తీసుకుంటేనండి, అర్థం చేసుకోండి, 1 and 11 తీసుకుంటే HCF 11 కాబట్టి 11 × 1 11 × 11 తీసుకోవాలి. బట్ 42 కంటే పెద్ద అవ్వాలంటే 11 కనీసం ఈ నెంబర్ 4 కంటే పెద్ద అవ్వాలి. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే 11 4 44 కాబట్టి 44 కంటే పెద్దది లేదా ఇక్కడ 42 కంటే నెక్స్ట్ 11 యొక్క మల్టిపుల్ ఏముంది 55 ఉంది. కాబట్టి 4 కంటే పెద్ద చూసుకుంటే ఇక్కడ దీన్ని 5గా దీన్ని 7గా తీసుకున్నాం అనుకోండి. X వాల్యూ 5 అండ్ Y వాల్యూ 7గా. అప్పుడు రెండు నెంబర్స్ ఏమవుతాయి 11 5 55 7 11 77 55 77 యాడ్ చేసుకుంటే 132 వస్తుందిగా. కాబట్టి ఆ రెండు నెంబర్స్ 55 77 మనకు కావాల్సిన వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి 22. డిఫరెన్స్ ఎంత 22. దట్ ఈస్ ఆప్షన్ బి. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ టు 16 and 48? 16 and 48 అనే రెండు నెంబర్స్ యొక్క థర్డ్ ప్రపోర్షన్. మన దగ్గర రెండు నెంబర్స్ ఉంది, వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ AB రెండు నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే ద స్క్వేర్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై ది ఫస్ట్ వన్. వాటి సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ని ఫస్ట్ వన్తో డివిజిబుల్ చేయాలి. సెకండ్ నెంబర్ ఏమి చేయాలి 48 కాబట్టి దాని యొక్క స్క్వేర్ అంటే 48 × 48ని వీ నీడ్ టు డివైడ్ దట్ విత్ ది ఫస్ట్ నెంబర్ దట్ ఇస్ 16. 16 3 కాబట్టి 48 3 120 8 3 24. ఆప్షన్